చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఢిల్లీ పేలుళ్లో సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. దొరికిపోతాననే భయంతో ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. సోమవారం భారీ గుట్రలనైతే భగ్నం చేశారు అధికారులు. ఫరీదాబాద్లో 2,900 కిలోల పేలుడు పదార్థాలను అప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి పేలుడు పదార్థాలే హుందాయ్ i20 కారులో ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. తాను దొరికిపోతాననే భయంతో ఉమర్ ఆత్మాహుతి దాడి చేసుకున్నాడా అనే అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి. విచారణ కూడా ఆ విధంగానే దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దేశ రాజధానిని వణికించిన రెడ్ ఫోర్ట్ సమీపంలోని కారు పేలుడు సంఘటన వెనుక సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ దాడి ఆత్మాహుతి కోణంలో జరిగి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పుడు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పేలుడు సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ దొరికిపోతాననే భయంతోనే ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని కూడా తెలుస్తోంది. సోమవారం రోజున ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన కొద్ది గంటల్లోనే ఈ పేలుడు జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా ఉగ్రవాద నెట్వర్క్లోని కీలక వ్యక్తిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ భద్రతా దళాలకు దొరికిపోతారనే భయంతో కారు బాంబును తానే పేల్చి ఆత్మాహుతికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలైతే ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడుకు కొద్దిసేపు ముందు ఫరీదాబాద్లోని పోలీసులు జరిపిన ఆపరేషన్లో దాదాపుగా 2,900 కిలోల భారీ పేలుడు పదార్థాలను అయితే అప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది ఎప్పుడైతే 2,900 పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారో ఆ తర్వాత కొన్ని గంటల తర్వాతనే ఈ పేలుడు సంభవించింది. ఇదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేసినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది. ఇవి దేశంలో పలు దాడులకు వినియోగించేందుకు కూడా సిద్ధం చేసి ఉంచారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాద నెట్వర్క్ను పోలీసులు మరియు ఎన్ఐఏ అధికారులు సమర్థవంతంగా ఛేదించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ కుట్ర భగ్నమైన వెంటనే తమ ప్లాన్ బెడిసి కొట్టిందని గ్రహించిన ఉగ్రవాదులు దొరికిపోవడానికి బదులు ఆత్మాహుతి దాడికి పూనుకున్నారనే చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న తరహా పేలుడు పదార్థాలే రెడ్ ఫోర్ట్ వద్ద పేలిన హుందాయ్ i20 కారులో కూడా ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ కారు బాంబు అత్యంత శక్తివంతమైందని, అందుకే పేలుడు కూడా తీవ్రత ఎక్కువగా ఉందని కూడా మనకి తెలుస్తూ ఉంది. పేలుడు ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సోమవారం ఫరీదాబాద్లో భద్రతా బలగాలు 2 నుంచి కూడా 2,900 కిలోల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇటువంటి పేలుడు పదార్థాలే ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పేలుడు సంభవించిన హుందాయ్ i20 కారులో ఉన్నట్లుగా పోలీసులు కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతోనే ఈరోజు ఉమర్ అహ్మద్ ఈ పేలుడు ఆత్మాహుతి దాడికి ఏమైనా పాల్పడ్డా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇవే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మేరకు పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నట్లుగా కూడా మనకి ప్రస్తుతం సమాచారం అయితే అందుతోంది.